Moses brought the Israelites from the land of Egypt. మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చాడు. Okay, bodily, physically they came out. శారీరకంగా వారైతే బయటికి వచ్చారు కానీ but their mind was in Egypt. వారి మనస్సు మాత్రం ఐగుప్తులోనే ఉంది. What happened? ఏం జరిగింది? They were asking for, in Egypt చేపలు ఉంది, in Egypt there was fish, ఐగుప్తులో మంచిగా చేపలతో తిన్నాం, even we ate onion, అక్కడ ఉల్లిపాయలతో తిన్నాం మేము, we had lot of things to eat, అక్కడ తినడానికి చాలా సమృద్ధి మాకుంది. but in this wilderness you are giving only manna. కానీ అరణ్యంలో మాకు ఎప్పుడు మన్నానే ఇస్తున్నావయ్యా, ఎప్పుడు చూస్తే మన్నా మన్నా మన్నా, ప్రతిరోజు మన్నా మన్నా మన్నా. what is this? ఏంది ఇది? why are you killing like this? ఎందుకు మమ్మల్ని ఈ రీతిగా చంపుతున్నావు? అవునా? అంతే కదా. came out of Egypt, ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పటికీ but mind is in Egypt. వారి మనస్సు ఐగుప్తులోనే ఉంది. The same way అలాగే Lord of Christians mind is in the Egypt now. అనేక మంది క్రైస్తవుల మనస్సు హృదయం కూడా ఐగుప్తులాగే ఐగుప్తు మీద ఉంది. God has delivered you and me to take you into the land of the promised land where the milk and honey is flowing. ఆ ఇజ్రాయెల్ ప్రజలలాగా దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపించినట్టు దేవుడు నిన్ను నన్ను విడిపిస్తే, but we are not thinking about the Canaan. మనము కానాను కోసం ఆలోచించలేకపోతున్నాం. Now what you are supposed to do? మనం ఇప్పుడు ఏం చేయాలి అసలు? You must think about the Canaan. మనము కానాను కోసం ఆలోచించాలి. Oh, God has promised us milk and honey. ఓ దేవుడు కానానులో పాలు తేనెల కోసం మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు. Oh, how many blessings are there. ఓ ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. Oh, God has promised means he will certainly take me into that land. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చి దానిలో తీసుకువెళ్తాడు. Surely he will do that. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. The same way అలాగే every believer must believe in Christ. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో విశ్వాసం ఉంచాలి. Oh, the Bible says, బైబిల్ తెలియపరుస్తుంది, you are blessed in Christ. క్రీస్తులో మీరు ఆశీర్వదించబడిన వారు. Now you are righteous in Christ. మీ నీతి దేవునిలో ఉంది. ఇప్పుడు you are rich in Christ. మీరు క్రీస్తులో ధనవంతులై ఉన్నారు. you are healthy in Christ. మీరు క్రీస్తులో ఆరోగ్యవంతులై ఉన్నారు. you possess everything in Christ. మీరు క్రీస్తులో అనేకములు మీరు సమృద్ధి కలిగి జీవిస్తున్నారు. you have everything in Christ. క్రీస్తులో మీకు అన్ని సమకూర్చబడి ఉన్నాయి. you must think about that promise. దాని గురించి ఆ వాగ్దానం గురించి మీరు ఆలోచించాలి. you must always think about that blessings. ఆ ఆశీర్వాదం కోసం మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నారు.